వాళ్ళ గొడవ ఎందుకు లేరా? వదిలేసాయి. ఎలా వదిలేయమంటావమ్మా? నా ఊరిలో నన్ను తలెత్తుకోకుండా చేశారు. ఒక ఆడపిల్ల ప్రాణం తీశారు. వాడు కోపంలో చేసిన తప్పుని ఆధారంగా చేసుకుని ఎవరో పద్మని చంపేశారు. మా అన్నయ్య దృష్టిలో కూడా నా తమ్ముణ్ణి దోషిని చేశారు. నువ్వు చంపావా? అంటే చంపానంటే మనకే సగం నేను చంపాను, సగం ఆ సైతన్య గారు చంపాడు. పదునైన ఆయుధం కడుపులో దిగడం వల్ల అనుకుంటాను. పద్మని చంపాల్సిన అవసరం నా తమ్ముడికి లేదు. వాడు చెప్పినట్టు అన్నయ్య ఏమంటాడో అన్న భయంతో వెళ్ళి అడిగుండొచ్చు, కానీ మనిషి ప్రాణం తీసేంత ధైర్యం నా తమ్ముడికి లేదు. ఆ విషయం నాకు తెలుసు శిరీష. అవునండి, నాకు కూడా అదే అనిపిస్తుంది. చైతన్యని నేను వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను కదా, కోపం ఎక్కువే కానీ ఆ కోపం ప్రాణాలు తీసేంత కోపం కాదు తంది. ఎవరు చేసుండొచ్చు? ఈ ఊర్లో మా అన్నయ్యకి శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే మా అన్నయ్య స్థాయిని దించి వాళ్ల స్థాయిని ఇంకా పెంచుకోవాలి అనుకునేవాళ్ళు ఆ చింతామణి శివమణి వాళ్లే. పద్మ ఆ శివమణిని ప్రేమించానంది కాబట్టి నాకు తెలిసి అన్నయ్యకి విషయం తెలిస్తే పంచాయతీ పెట్టి 10 మంది ముందు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టమంటే కట్టాల్సొస్తుందన్న భయంతో శివమణి ఈ పని చేసుండాలి. అవును శిరీష, నాకు తెలిసి అదే జరుగుండాలి. లేదంటే ఈ ఊర్లో కష్టపడ్డం, మంచిగా బతకడం తప్ప ఇలా కక్షలు కార్పణ్యాలు మనుషుల ప్రాణాలు తీయడం అనేది ఎవరికి అలవాట్లేదు. ఆ బుద్ధి ఆ ఒక్క కుటుంబానికే ఉంది. మరైతే శివమణి ఈ హత్య చేశాడని ఎలా నిరూపించాలి? ఏదో ఒకటి చేయాలి. ఆ శివమణి హత్య చేసుంటే అతనే చేశాడని నిరూపించి నా తమ్ముని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చుకోవాలి. ఆ రోజు చేయని తప్పుకి మా అన్నయ్య శిక్ష అనుభవించకూడదని వాణ్ణి జైలుకి పంపించాను. కానీ నా తమ్ముడు కూడా తప్పు చేయలేదని అర్థమయ్యాక ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. అలాగే సుభద్ర గారు, ఈ విషయంలో నేను మీకు తోడుంటాను. అక్కడ నా సమస్యలన్నీ తీరిపోయాయి. మీరు ఊరు నుండి రాగానే మీకు చెప్పి నా దారి నేను చూసుకుందామనుకున్నాను. కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకెంతో సాయం చేసిన మిమ్మల్ని ఇలా వదిలేసి నేను వెళ్ళలేను. చైతన్యను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే వరకు నేను మీతోనే ఉంటాను. అక్కా, నువ్విప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చానులే కాని ఏంటక్క చైతన్య మర్డర్ చేయడం ఏంటి? వాడు నా మీద నీ మీద కోపంగా అరవాల్సిందే కాని వాడికి అంత ధైర్యం ఎక్కడుందక్కా? వాడి గురించి నీకు నాకు అర్థమవుతుంది కానీ న్యాయస్థానం నమ్మాలిగా. మరి మనం చైతన్యని బయటికి తీసుకురాలేమా? దాని గురించి ఆలోచిస్తున్నాము. వాణ్ణి ఎలాగైనా బయటికి తీసుకురావాలి. తను శిరీష అని నా ఫ్రెండ్. నీకు చెప్పాను కదా శిరీష, అర్చన అని సిటీలో చదువుకుంటుందని. తనే. హాయ్. హాయ్. ఎలా జరుగుతున్నాయి స్టడీస్?
నువ్వే నా జీవితం అనుకున్నాను. చూడు, లవ్ అనేది నా లైఫ్ లో లేని కాన్సెప్ట్. అయినా నేను, నా రేంజ్, నా థాట్స్ అన్నీ వేరు. రేపు నా షో చూడ్డానికో లేదా నన్ను చూడ్డానికో క్యూలో నిలబడి టికెట్స్ కొనుక్కోవాలి నువ్వు. అది నీ రేంజ్. సహస్ర ఇక్కడికి వచ్చిందేంటి? వీడేంటి ఇక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? తను పూజారని మా అత్తయ్య గారి అబ్బాయి. మా అత్తయ్య ఈ మధ్యనే చనిపోతే మాతో పాటే ఉంటున్నాడు. అలాగా? పూజారి ఇట్రా. తను మా చెల్లెలు, అదే పెద్దమ్మ కూతురు. ఓహో అలాగా. దెబ్బలు తగిలాయా? సారీ. కారుతో గుద్దితే తగలవా అండి? నువ్వా? నువ్వా అంటున్నారు? నేను మీకు ముందే తెలుసా? ఎందుకు తెలీదు? నువ్వు పడడానికి ప్రతిసారి మా కారే దొరికిందా? తలకి దెబ్బ తగిలితే కట్టు కట్టావా? ఆపరేషన్ అయితే కట్టు కట్టావా? చిన్న దెబ్బ తగిలింది సార్. చిన్న దెబ్బ కట్టేందుకయ్యా? అంటే ఇంతకు ముందు ఆ, అప్పుడు పడింది మా కారు కిందే. అన్నయ్య, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? వెళ్దాం పదా. ఆ రోజు నువ్వెంత హెల్ప్ చేశావో పాపం ఇతనికి ఇంకా తెలిసినట్లేదమ్మా. హెల్పా? అన్నయ్య, సారీ చెప్పాం కదా, వెళ్దాం పదా. ఉండమ్మా, మనం గుద్ది వెళ్ళిపోవడం కాదు, తనకి ట్రీట్మెంట్ చేసి కాపాడామని తెలియాలి కదా. ట్రీట్మెంటా? తనా? ఎవరు భయ్యా నా కన్ను పోగొట్టిన రాక్షసి? ఎవరో సార్, స్పృహలో లేని మిమ్మల్ని తీసుకొచ్చారు. డాక్టర్ గారు లేరు అంటే పక్కన ఆ అమ్మాయి అన్నాలనుకుంటా. డాక్టర్ కోర్స్ చేస్తున్నావుగా, నువ్వే ట్రీట్మెంట్ చెయ్యమ్మా అన్నారు. చేసేసింది. మరి ఇంకెవరు చేశారనుకున్నావు? అయ్యో అన్నయ్య, అవన్నీ ఎందుకు? చూసావా, తను నీకు సేవ చేసిన విషయాన్ని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు నా చెల్లెలు. సేవా? సేవే. అందరిలా గుద్దేసి వెళ్ళిపోకుండా హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ లేరు అన్నారు. అప్పుడు నీ పాలిటి దేవతలా నా చెల్లెలు ట్రీట్మెంట్ చేసి కట్టుకట్టింది. ఓ, ఆ దేవత ఈ దేవతేనా?
అంటే ఇన్ని రోజులు తెలీదా? ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పావటగా? ఆ చెప్పాను. పొట్లం బాగా కట్టింది. ఏంటి? అదే కట్టు బానే కట్టింది అంటున్నాను. మరేమనుకున్నావు? నా చెల్లెలు డాక్టర్ కోర్స్ చేస్తుంది కాబట్టి ఆ రోజు నీ ప్రాణాలు కాపాడింది. మన గురించి మనం గొప్ప చెప్పుకోవడం ఎందుకు? వెళ్దాం పదం. అయ్యయ్యో చెప్పనివ్వండి. ఇన్ని గొప్ప గొప్ప విషయాలు నాకు తెలియాలి కదా. ఈ రోజు నువ్వు ఇలా తిరుగుతున్నావంటే కారణం నా చెల్లెలే. చాలా థ్యాంక్స్ అండి. కనిపించిన దెబ్బలేమైనా తగులుంటే చెప్పు, ట్రీట్మెంట్ చేస్తుంది. ట్రీట్మెంటా? వద్దులేండి. దేవుడి దయ వలన పార్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, ఏం కాలేదు. అన్నయ్య ముందు మనం వెళ్దాం పదా. ఇక నుంచైనా ముందు వెనక చూసుకున్నాడు. పదమ్మా. అమ్మ నా డ్యూయల్ సిమ్మా. సహస్ర నువ్వే, అర్చన నువ్వేనా? కనిపించవు గాని చాలా కళలున్నాయి గాని దగ్గర. అర్చనగా నన్ను గుద్దేసి, సహస్రగా నా గుండెని గుద్దేసి నాకే మస్కా కొడతావా? ఇప్పుడు దొరికేవా నా చేతికి? ఇంకాడుకుంటానే నీతో. టికెట్ అవసరం లేని సినిమా చూపిస్తాను చూడు. అమ్మా పర్వతాలమ్మ తల్లి, నీ సాక్షిగా చెప్తున్నాను, నేను ఈ పార్వతిని ప్రేమించాను. తననే పెళ్లి చేసుకుంటాను. నీ మీద ఒట్టు తల్లి. విన్నావుగా, పర్వతాలమ్మ తల్లి మీద ప్రమాణం చేశాను. ఇప్పుడైనా నా ప్రేమని అంగీకరిస్తావా? పర్వతాలమ్మ మీద ఒట్టేశావు కాబట్టి ఇంకా నాకు భయమేముంది? అంటే నా ప్రేమని ఒప్పుకున్నట్టేగా? సుభద్ర గారు, అమ్మవారి దగ్గర ఈ ప్రమాణాలేంటి? ఈమె మా పర్వతాలమ్మ తల్లి, మా కులదైవం. ఊరంతా ఈ తల్లినే కొలుస్తారు. అసలు మా ఊరే ఈమె పేరు మీద ఏర్పడింది. మా ఊరి జనం కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పుకున్నట్టే అన్నీ అమ్మతో చెప్పుకుంటారు. అవునా? మరా ప్రేమ జంటేంటి? అబ్బాయి అమ్మవారి దగ్గర ప్రమాణం చేశాక కానీ ఆ అమ్మాయి అతని ప్రేమని ఒప్పుకున్నట్లేదు? అవును శిరీష, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే ప్రేమించారు అంటే ఆ ప్రేమని ఆ అమ్మవారి ముందు ప్రమాణం చేసి చెప్పాలి. అలా చేస్తేనే మా ఊర్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకరినొకరు నమ్ముతారు. అంటే అందరూ అలాగే చేస్తారా? పర్వతాలమ్మ తల్లి చాలా మహిమగలది. ఆ తల్లి ముందు ప్రమాణం చేసి అబద్ధం చెప్పే ధైర్యం ఎవరు చేయరు. అందుకే చాలా మంది అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తారు. ఏంటి శిరీష ఆలోచిస్తున్నావు? అలా అయితే
పద్మ శివమణిని ప్రేమించింది కాబట్టి తను కూడా శివమణితో ప్రమాణం చేయించుంటుందిగా. నాకు తెలిసి చేయించే ఉంటుంది. చేయించి ఉంటే పద్మని చంపింది ఎవరో తెలిసినట్లే. చైతన్య నిర్దోషిగా బయటికి వచ్చినట్లే. అదేలా? అందుకు నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? వర్కౌట్ అవుతుందంటావా? అవుతుంది, చూడండి. అమ్మ పర్వతాలం తల్లి, నిన్ను కోరుకుందామని వచ్చాను. ఈసారి జరిగే ఎలక్షన్లో మా మనక్కని బంపర్ మెజార్టీతో నెగ్గించాలి, గెలిపించాలంతే. ఈ ఊర్లో అరొక్కడైనా పెద్ద మనిషి మా మనక్కకి అర్హత లేదా? ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకుని ఈసారి అరి మీద మా మనక్కని గెలిపించాలంతే. నువ్వు గనక పని చేసావంటే నీకు మొత్తం బంగారు నగలు చేంజ్ చేస్తానంతే. భక్తా, మనిషి కనపడకుండా మాటలు వినపడుతున్నాయేంటి? మూర్ఖుడా, కనిపించడానికి నేను మనిషిని కాదురా, అమ్మని, పర్వతాలమ్మని. అమ్మా, అయ్యి బాబోయ్, అమ్మ మాట్లాడుతుందా? తల్లి నిజమేనా? ఇదేరా మీ మనుషులతో బాధ. కనిపించలేదంటే కనిపించలేదని ఏడుస్తారు. కనీసం ఇలా పలకరిద్దామని పలకరిస్తే అనుమానిస్తారు. అంటే అమ్మ నువ్వు కనికరించేంత గొప్ప కేటం అది కాదు కదా తల్లి. అందుకేరా పురాణాలు చదవమని చెప్పింది. మంచివాడు పిలవగానే మేము ఎప్పుడన్నా పలికామా? మేము పిలవకుండా పలికేది మీలాంటి వాళ్ళకేరా. నిజమేనమ్మా? అనుమానించడం ఆపి ఏదైనా కోరిక కోరుకోరా భక్త. ఇంతకు ముందే కోరుకున్నాను కదమ్మా. ఇప్పుడు మళ్ళీ కోరుకోరా. కోరుకోవడానికి ఏముందమ్మా? ఆరి మీద మా అక్క గెలిచి ఈ ఊరి మీద మా అక్క పెత్తనం రావాలి. అలా నువ్వు చేసావనుకో నీకు బంగారు నగలు చేయింతానా. నేను నీ కోరిక తీర్చాలి అంటే గతంలో నువ్వు నాకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదరా. మాట? నేనేం మాట ఇచ్చాను నీకు? అంటే ఇంతకు ముందు నాకు ఏ మాట ఇవ్వలేదా? ఆయన నీకు తెలవంది ఏముందమ్మా? తీసుకోవడమే తప్ప ఇవ్వటం మా ఇంట వంటలేదు నీకు తెలీదు. గుర్తు చేసుకో, నా దగ్గర అబద్ధాలు చెప్తే నీ తల 1000 వక్కలవుతుంది. అయ్యి బాబోయ్, అంత పని చేయకమ్మా తల్లి, చేయకు. మరి నిజం చెప్పరా? ఏం మాట ఇచ్చానమ్మా? గతంలో ఒంటరిగా కాని జంటగా కాని వచ్చి నా దగ్గర ప్రమాణం చేయలేదా? గుర్తు చేసుకోరా. నువ్వు అలా కోపడకు తల్లి. నువ్వు కోపడుతుంటే నాకు కంగారు వచ్చేస్తుంది. ఒక్క నిమిషం ఆలోచింతానే, ఆలోచింతాను. అంటే నా ఎదురుగా చేసిన ప్రమాణాన్ని మర్చిపోయావా? ఎంత ధైర్యం రా నీకు? అందుకు ఆ శూలాన్ని. వద్దమ్మా. ఎందుకు? పొడిచి నీ పేగులు బయటకు తీయడానికి. వద్దు, మళ్ళా మన గొడవద్దు. నేను ఆలోచిస్తాను, నువ్వు కుదంత శాంతించు, శాంతించు.
గుర్తొచ్చింది గుర్తొచ్చిందమ్మా పద్మని ఇక్కడ తీసుకొచ్చి నీ దగ్గర ప్రమాణం చేశాను కదా. ఏమని ప్రమాణం చేశావు? ఏం చేస్తున్నావు? అసలు ఆ రోజు పద్మతో వచ్చి నా దగ్గర ఏం ప్రమాణం చేశావో గుర్తుందా? ఆ రోజు పద్మయ్య నా గురించి ఏం ఆలోచించా? ఏం ఆలోచించలేదు. అదేంటి పద్మ, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? నువ్వు అందరినీ అలాగే ప్రేమిస్తావని నాకు తెలుసులే. సిసిసి అందరూ అలా అనుకుంటారు కానీ ఇదిగా నేను రాముడి టైపు. నీ గురించి నాకు తెలుసులే, తప్పుకో. అలా అనక బంగారం, నువ్వంటే నాకు ప్రాణం. నా మనసు అర్థం చేసుకోవే. నీ మనసుని నేను అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. నీలాంటి వాణ్ణి ప్రేమిస్తున్నానని తెలిస్తే మా వాళ్ళు నన్ను ఇంట్లోంచి బయటకు నెట్టేస్తారు. నా గురించి నీకెవరో తప్పుగా చెప్పినట్టున్నారా బాబా? ఒకరే ఊరంతా చెప్తారు. అవన్నీ అబద్ధం బంగారం. నా గురించి గెట్టినోళ్ళందరూ అలా చెప్తూ ఉంటారు. నువ్వంటే నాకు ఎంత ప్రేమ లేకపోతే ఇలా నేను నీ చుట్టూ తిరుగుతాను చెప్పు. నేను చూడలేదని, నీతో మాట్లాడలేదని, నిన్న నుంచి అన్నం తినలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు తెలుసా? నీ మాటలు నేను నమ్మను. నమ్మవా? నన్ను నమ్మవా? చెప్పు. నువ్వు నన్ను నమ్మాలంటే ఏం చేయాలి? ఆ గోపురం పైన దూకేనా? ఆ గంటతో నా తల పగల కూడా ఇచ్చుకోనా? అమ్మవారు సోలంతో కసక్కని పొడిచేసుకోనా? ప్లీజ్ ఏ బంగారం, నా ప్రేమను అర్థం చేసుకోవే. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను. అంటే నేనంటే నీకు అంత ఇష్టమా? ప్రాణమే. కావాలంటే నీ ఈ గుండెకొచ్చి చూడు, లోపల నువ్వే ఉంటావే. నన్ను అర్థం చేసుకోవే బంగారం. ఇదిగో నా కోటకి నిన్ను రాణిని చేస్తాను. నీ కాలు కింద పెట్టకుండా కార్ల మీద తిప్పుతానే.